T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పైన భారీగా బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. బెట్టింగ్స్ లో హాట్ ఫేవరెట్ గా మారింది భారత్. మ్యాచ్ గెలుపుతో పాటు బ్యాటర్ల పైన బెట్టింగ్ రాయుళ్లు పందెం కాస్తున్నారు. టోటల్ స్కోర్, బ్యాటర్ల పర్ఫార్మెన్స్ పైన జోరుగా పందాలు జరుగుతున్నాయి. టాస్ పై కూడా కోట్ల రూపాయల్లో పందాలు కాస్తున్నారని సమాచారం. కెఫేలు, రెస్టారెంట్లు, హోటళ్లు కేంద్రంగా కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి. ఆన్లైన్లోనూ కోట్లలో బెట్టింగ్ దందా కొనసాగుతోంది. మరోవైపు పోలీసులు బెట్టింగ్ దందాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎక్కడికక్కడ బెట్టింగ్ రాయుళ్లు పనిపడుతూ ఉన్నారు. సో మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. మరి వైజాగ్ లో క్రికెట్ ఫ్యాన్స్ సందడి ఏ విధంగా ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి జార్జ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. జార్జ్, విశాఖ నగరం అంతా కూడా క్రికెట్ ఫేవర్ సంతరించుకుందనే చెప్పుకోవాలి. ఇటు కెఫేలు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లతో పాటు సినిమా హాల్లో సైతం కూడా ఈ మ్యాచ్ ను తిలకించేందుకు ఏర్పాట్లు అనేవి అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కిన్నెర కామేశ్వరి థియేటర్ వద్ద ఉన్నాం. ఈ థియేటర్ వద్ద కూడా చూసుకున్నట్లయితే కనుక మ్యాచ్ ను చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ క్రికెట్ టికెట్ మరి కొనుక్కొని మరి వాళ్ళు రావడం జరిగింది. మనం ఒకసారి చూసుకోవచ్చు. మ్యాచ్ ఏర్పాటు చేసేందుకు సైతం కూడా ఇక్కడ టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టికెట్ ను కొనుగోలు చేసుకుంది ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యాచ్ ని చూసేందుకు థియేటర్ కు ఇప్పుడిప్పుడే చేరుకుంటూ ఉన్నారు. అయితే మ్యాచ్ ని చూసేందుకు అయితే పెద్ద ఎత్తున అభిమానులు అయితే ఇక్కడికి తరలి వస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఇండియా బ్యాటింగ్ కావడంతో కూడా ఈ థియేటర్ వద్దకు అంతా కూడా అభిమానులు పెద్ద ఎత్తున తాకిడి అయితే నెలకొని ఉంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. మనం ఇక్కడ క్రికెట్ అభిమానులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ థియేటర్ లో ఏర్పాటు చేయడం పట్ల ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఇంటి దగ్గర చూసే కన్నా అందరిలో కూర్చొని ఇండియా విజయాన్ని చూడాలని సంతోషంతో వచ్చాము. ఇండియా అద్భుతమైన ఓపెనింగ్ ఇవ్వాలని, బౌలర్లు అందరూ బాగా రాణించాలని, ఇండియాకి మరో వరల్డ్ కప్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఎట్లా ఉండబోతుంది? బాగుంటదండి. థియేటర్ లో ఏర్పాటు చేశారు కదా, ఎట్లా ఉంది? మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఇక్కడ స్క్రీన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇటు రెస్టారెంట్లు అయితేనేమి గానీ, మరి ముఖ్యంగా హోటల్స్ లో అయితేనేమి గానీ, గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ లో అయితేనేమి గానీ అన్ని చోట్ల సైతం కూడా ఈ స్క్రీన్లు అనేవి ఏర్పాటు చేశారు. అయితే ఈసారి ఇండియా చరిత్ర సృష్టిస్తుందని అయితే అందరూ అభిమానులంతా కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఏ టీం సైతం కూడా ఇప్పటి వరకు 2 సార్లు వరుసగా వరల్డ్ కప్ సాధించలేదు. కానీ ఇండియా మాత్రం ఈసారి వరల్డ్ కప్ సాధిస్తుంది అనేది అయితే చెప్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక దీని మీద బెట్టింగ్ సైతం కూడా విపరీతంగా జరుగుతుందని చెప్పుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బెట్టింగ్ ముఠాలు సైతం కూడా అంతే విధంగా బెట్టింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇటు టాస్ దగ్గర నుంచి ఇటు స్కోర్ బోర్డు వరకు కూడా బెట్టింగ్ అనేది విపరీతంగా జరుగుతూ ఉంది. దీని మీద సైతం కూడా పోలీసులు సైతం కూడా ఫోకస్ పెట్టారు. మెట్రో నగరాల్లో అన్ని చోట్ల కూడా బెట్టింగ్ ఆగడాలను అరికట్టేందుకు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బెట్టింగ్ బెట్టింగ్ అరికట్టేందుకు సైతం కూడా పోలీసులు ప్రణాళికను అయితే రూపొందించారని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడే వాళ్ళ నిఘాలను కూడా ఏర్పాటు చేశారు బెట్టింగ్ ముఠాల మీద. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక స్కోరు 180 దాటుతుందని ఒక బెట్టింగ్ అయితే కనిపిస్తుంది. ఈసారి హాట్ ఫేవరెట్ గా భారత్ అయితే బెట్టింగ్ ముఠాలు ఎంచుకున్నారు. అయితే న్యూజిలాండ్ గెలిస్తే కనుక ఎక్కువ మొత్తంలో ఇచ్చేట్టు, భారత్ గెలిస్తే తక్కువ మొత్తంలో ఇచ్చేందుకు అయితే బెట్టింగ్ అనేది అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్ ను తిలకించేందుకైతే రావడం జరిగింది. అయితే క్రికెట్ అభిమానులు మనతో ఉన్నారు, వారిని అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బ్రదర్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మ్యాచ్ థియేటర్ లో ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని ఎక్కువగా? ఇది 2024 లోన ఇది మన ఇండియా గెలిచింది, కానీ మేము అనుభూతి చెందలేకపోయాం. కానీ ఈ సంవత్సరం చాలా దగ్గరుండి అనుభూతి చెందడం చాలా ఆనందంగా ఉంది. కప్పు కొడితే ఇంకా చాలా ఆనందం. చూడాలి మరి ఇప్పుడు మన మంచి టార్గెట్ పెడితే. ఎంత టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉందండి? మినిమం 250, 260 అని రీచ్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు ఎలాగైనా ఆడాలి, అదే మా కోరిక. గెలాలి, కప్పు ఎలాగైనా. ఇంకా ఇప్పుడు ఒకసారి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇండియా కప్పు కొడుతుంది, భారీ స్కోర్ అయితే సాధిస్తుందని అయితే ఇక్కడ క్రికెట్ అభిమానులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తం అన్ని చోట్ల కూడా భారీ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేసి ఈ వరల్డ్ కప్ ఫైనల్ చూసేందుకైతే అభిమానులంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. రైట్ జార్జ్.